జై శ్రీరామ, జై శ్రీకృష్ణ. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక రకంగా విచిత్రంగా అనిపిస్తుంది నాకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పడానికి. గణతంత్రము అంటే అర్థం ఏమిటి? గణము అంటే సమూహం అని, తంత్రం అంటే వ్యూహం అని అర్థము. అంటే ఈ ప్రజాస్వామిక వ్యూహం అంతా కూడా ప్రజల చేతికి వచ్చిన రోజు ఈ రోజు. అంటే గణతంత్రము మనకు స్వాతంత్ర దినోత్సవం ఒకటి ఉన్నది, గణతంత్ర దినోత్సవం ఒకటి ఉన్నది. స్వాతంత్ర దినోత్సవం అంటే మీ అందరికీ తెలిసిందే, మనకు బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి విముక్తి దొరికిన రోజు అని. మరి గణతంత్ర దినోత్సవం అంటే అర్థం ఏంటిది? ఏ రోజైతే రాజ్యాంగం మనకు ఓటు అనే హక్కుని, ఈ వజ్రాయుధాన్ని మన చేతికిచ్చిందో ఆ రోజును మనం గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక వ్యవస్థ నడవాలంటే ఆ వ్యవస్థకు ఎలా నడవాలి అనే ఒక ప్రణాళిక అనేది కావాలి. మరి ఇంత పెద్ద దేశం, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇంత వైవిధ్యం ఉన్న ఈ దేశం నడవాలి అంటే, ఒక్క తాటిపై నడవాలి అంటే ఒక వ్యూహం అనేది కావాలి, ఒక ప్రణాళిక అనేది కావాలి. ఒక వ్యూహము, ఒక ప్రణాళిక అనేది లేకపోయినట్టయితే కార్యాచరణ సరైన విధంగా అమలు కాదు. అంటే పాలకులు దేశాన్ని పాలించాలి అంటే కొన్ని కట్టుబాట్ల మధ్య పాలించేది ఉంటుంది, ప్రజారంజకంగా పాలించేది ఉంటుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాలించుకుంటూ వెళ్ళినట్టయితే ఈ దేశం ఒక కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. కాబట్టి ఎవరి ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళు పాలించుకుంటూ వెళ్ళడం కాదు, ఒక కట్టుబాటును ఏర్పరచుకొని ఆ కట్టుబాటుకి కట్టుబడి దాని నియంత్రణలో పాలన చేయాలి, ప్రజలను సంతోషపట్టే విధంగా పాలన చేయాలి అన్నది రాజ్యాంగం మనకు ఇచ్చిన ఒక రాజ్యాంగం యొక్క విధి. అంటే రాజ్యాంగానికి లోబడే, రాజ్యాంగానికి కట్టుబడే మన వ్యవహారం అంతా, పాలన కూడా జరగాలి. దేశంలో పౌరుల జీవన విధానం అనేది కొనసాగాలి. రాజ్యాంగం దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు కూడా సమానమైన అవకాశం ఇవ్వడం జరిగింది. సమానమైన అవకాశం దేంట్లో ఇవ్వడం జరిగింది? ఈ దేశ నాయకులను ఎన్నుకోవడంలో, ఈ దేశ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో 18 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకు కూడా కులమత భేదాలు లేకుండా, చదువుకున్నవాడు చదువుకోనివాడు అనే భేదం లేకుండా, ధనవంతుడు దరిద్రుడు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఓటు అనే ఒక వజ్రాయుధాన్ని రాజ్యాంగం మన చేతికి ఇచ్చింది. అక్కడే పొరపాటు వచ్చింది ఈ దేశం యొక్క ప్రగతి కుంటుపడడానికి. అందరికీ సమానమైన హక్కు ఇచ్చినట్టయితే ఎలా ఉన్నది అంటే, యుద్ధం రాని వాడికి కత్తి ఇచ్చి వెళ్ళి యుద్ధం చేయిపోరా అన్నట్టున్నది. యుద్ధం రాదు వాడికి, కత్తి పట్టడం రాదు, కత్తి పట్టుకున్నా దాన్ని ఎలా తిప్పాలో రాదు. ఈ మెలకువలు తెలియని వాడు వెళ్ళి యుద్ధ రంగంలో యుద్ధం చేస్తే గెలిచే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉండదు. మరి ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియాలి. ఒకడు ఓటు వెయ్యాలి అంటే ఓటు అనేది ప్రజల చేతికి వచ్చిన వజ్రాయుధం. ఆ వజ్రాయుధం అర్హుడైన వాడి చేతికి వెళ్ళినట్టయితే వాడు సరైన పార్టీకి ఓటు వేయడం జరుగుతుంది, సరైన పాలనా యంత్రాంగం వస్తుంది, సరైన నాయకులు వస్తారు, దేశం సరైన విధంగా ముందుకు సాగుతుంది. అన్ని దేశాల్లో కల్లా, ప్రపంచ దేశాల్లో కల్లా ప్రథమ దేశంగా నిలబడే ఖ్యాతి పొందే అవకాశం 100కి 100 పాళ్ళు ఉన్నది. కాకపోతే ఇక్కడ ఒక తాగుబోతుకి ఓటు అర్హత అంతే, ఒక విద్యార్థుడికి ఓటు అర్హత అంతే. ఒక తిరుగుబోతు ఓటుకు ఎంత విలువ ఉంటుందో ఒక ఆలోచన పరుడి ఓటుకు కూడా అంతే విలువ ఉంటుంది. అంటే ఒక డాక్టర్ కావాలి అంటే దానికి కనీస అర్హత ఉన్నది. ఏమిటది? MBBS చదవాలని. ఒకడు ఇంజనీర్ కావాలంటే దానికి ఒక కనీస అర్హత ఉన్నది. అర్హత సాధించిందే ఎవడు ఏ పని చేయలేడు. మరి ఓటు వేయడానికి ఒక అర్హత అవసరం లేదా? ఓటు వేయడానికి అర్హత అవసరం లేకుండానే ఎవరికి పడితే వాళ్ళకు ఓటు హక్కు ఇచ్చేయడంతో ఏం జరిగింది? ఈరోజు ఓటు విలువ తెలియక, ప్రజాస్వామ్యం యొక్క విలువ తెలియక వాళ్ళు అంగట్లా ఓట్లను అమ్ముకోవడం జరుగుతుంది. ఇది మన దేశంలో ప్రజాస్వామ్యం ఈ రకంగా నడుస్తుంది. నాయకులు తప్పుదారి పట్టిస్తున్నారు ప్రజలని. ఉచిత పథకాలు అని చెబుతూ, అది ఉచితము ఇది ఉచితం అని చెబుతూ వాళ్ళని మభ్యపెడుతూ ఆ ఉచితాలకు ఏమైనా న్యాయం చేస్తున్నారు అంటే దానికి సంపూర్ణ న్యాయం ఏమీ
జరగడం లేదు. కానీ ప్రజలు మాత్రం ఎన్నికల సమయంలో ఒక 1000 రూపాయలు ఇవ్వడంతో వాళ్ళ ఓటును అమ్ముకోవడం జరుగుతుంది. అంటే ఓటు విలువ తెలియని వాడికి ఓటు హక్కు ఇస్తే దేశం ఎంత వెనుకబడిపోతుందో, దేశం యొక్క పాలన ఎంత కుంటుపడుతుందో, దేశం యొక్క ప్రగతి ఎంత కుంటుపడుతుందో ఇది నిదర్శనంగా మనకు తెలుస్తూ ఉంది. అంటే రాజ్యాంగం అనేది దేశాన్ని బలోపేతం చేయడానికి మనం తీసుకొని రావడం జరిగింది. 1950 సంవత్సరంలో జనవరి 24వ తేదీన 224 మంది సమ్మతితో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. జనవరి 26వ తేదీన ఇది పార్లమెంట్లో ఉభయ సభల్లోనూ ఆమోదించడం జరిగింది. ఆ రోజు నుంచి భారతదేశము ఒక ప్రజాస్వామిక దేశము, భారతదేశము ఒక గణతంత్ర దేశము. ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా విలువ ఉన్నది. చదువుకున్న వాడికి, చదువుకోని వాడికి, విద్యార్థుడికి, విద్యాహీనుడికి ప్రతి ఒక్కళ్ళకు సమానంగా జీవించే హక్కు ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఎక్కడికైనా ఏ రాష్ట్రానికైనా వెళ్ళి జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఒక పాలకుడిని ఎంచుకునే ఆలోచన పరిజ్ఞానం ఇప్పటికైనా మన దేశంలో చాలామందికి వచ్చింది. అంటే చదువుకున్న వాడికి రాలేదు, చదువుకోని వాడికి రాలేదు. ఇంకా చెప్పాలి అంటే చదువుకోని వాడికన్నా కొంచెం ఓటు విలువ తెలుసు. కానీ ఈ సాఫ్ట్వేర్లో కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళకు ఎన్నికల దినం వచ్చినప్పుడు, ఓటు వేయాల్సిన రోజు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక సెలవు దినంగా తీసుకుంటున్నారు. మళ్ళీ మన దేశంలో ఏది 100కి 100% ఓట్లు నమోదు కావాల్సిన చోట, సరే కొందరు దేశం నుంచి వెళ్ళిపోయారు అనుకుందాము పొరుగు దేశాలకి జీవనం కోసము, అంటే 90% ఓట్ల శాతం నమోదు కావాల్సిన చోట ఎక్కడ 40% ఓట్లు నమోదు అవ్వడం జరుగుతుంది, 45% ఓట్లు నమోదు జరగడం జరుగుతుంది. అంటే అందరూ వెళ్ళడం లేదు, ఓట్లు వేయడం లేదు. అంటే పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం బతకడం లేదు. ప్రజాస్వామ్యం కొన ఊపిరితో మంచం మీద బాధపడుతూ ఉన్నది. తన ప్రాణాల కోసం తాపత్రయపడుతూ ఉన్నది, ఆరాట పడుతూ ఉన్నది. ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలి. ఇంక అందులోనూ రాజ్యాంగం ఎప్పుడైతే అమలులోకి వచ్చిందో అందులో సెక్యులర్ అన్న పదం లేనే లేదు, లౌకికవాదం అన్న పదం లేనే లేదు. ఆ లేని లౌకికవాదం అనే పదాన్ని 1977 ప్రాంతంలో ఎమర్జెన్సీ కాలంలో ప్రవేశపెట్టి అన్ని మతాలు ఒక్కటే, అన్ని ధర్మాలు ఒక్కటే, అందరూ ఒక్కటే అన్న భావనను హిందువుల్లో బాగా చొప్పించడం జరిగింది. కానీ అన్ని ధర్మాలు ఒకటైనప్పుడు, అన్ని మతాలు ఒకటైనప్పుడు అందరిని ఒక్క తీరుగా చూడాల్సింది. ఈ రాజ్యాంగాన్ని కట్టుబడి అన్ని ధర్మాలకు ఒకే రకమైన విలువ ఇవ్వాలి, అన్ని మతాలకు ఒకే రకమైన స్థానం కల్పించాలి. వాస్తవానికి అది జరుగుతుందా అంటే ఇప్పుడు జరగడం లేదు. దేశం కొన ఊపిరి పైన ఉన్నది, దేశము ప్రమాదంలో ఉన్నది, దేశం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది, చొరబాటుదారుల నుంచి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. మతోన్మాదుల నుంచి హిందువులు అనేవాడు ఎవడు మతోన్మాది కానే కాదు. ఆ మతోన్మాదాన్ని హిందువులపై రుద్దడం జరుగుతుంది. కానీ అన్య మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మతానికి బయటికి సెక్యులర్ అని మాట్లాడుకుంటూ, వాళ్ళ మతానికి వాళ్ళు మద్దతు ఇచ్చుకుంటూ హిందువుని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశాన్ని అన్యమత దేశంగా మార్చడానికి ప్రయత్నాలు, కుట్రలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈ గణతంత్ర దినోత్సవం రోజు, ఈ 77వ గణతంత్ర దినోత్సవం రోజు మనం హిందువులందరం కూడా ప్రతిజ్ఞ పూనుదాము. రాజ్యాంగంలోకి రాముణ్ణి ప్రవేశపెడదాము. ఈ దేశం హిందూ రాష్ట్రం అయ్యేలా మనం చూద్దాము. ఈ దేశం హిందూ రాష్ట్రం అయ్యేదాకా మనం అందరం కూడా ఉద్యమిద్దాము. ఈ దేశం హిందువుల దేశము, హిందువులకు ఒకటే దేశము. మనం ఇంకెక్కడికి వెళ్ళలేము. మనం బ్రతికినా ఇక్కడే బ్రతకాలి, చచ్చినా ఇక్కడే చావాలి. ఈ దేశంలోనే బ్రతకాలి, ఈ దేశం కోసమే చావాలి. అంతటి దేశభక్తి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ రగలాలి. ఆ ప్రతి ఒక్కరిలోనూ రగిలి ప్రతి ఒక్కరు దేశం కోసం తాపత్రయపడే విధంగా, వాడి జ్ఞానం ఈ దేశానికి ఉపయోగపడే విధంగా, వాడి విజ్ఞానం ఈ దేశాభివృద్ధి కోసం ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కడు కూడా తన జ్ఞానాన్ని, తన విజ్ఞానాన్ని, తన విద్యను దేశం కోసే అర్పితం చేసి దేశానికి సమర్పణంగా ఉండాలని నేను ఈ గణతంత్ర దినోత్సవం రోజున డామరేశానందనాథ గురుకుల విద్యాలయం తరఫున డామరేశానందనాథ గురుకుల విద్యాలయ ప్రతినిధిగా నేను కోరుకుంటున్నాను. రాజ్యాంగంలోకి రాముడు రావాలి. అతి త్వరగా, సాధ్యమైనంత త్వరగా ఈ దేశం హిందూ రాష్ట్రంగా
ఖ్యాతి కాంచాలి, ఈ దేశం అధికారికంగా హిందూ రాష్ట్రంగా ప్రకటించబడాలి, ప్రతిసారి ప్రధానిగా ఒక హిందువే ఉండి పాలించాలి. అప్పుడే మనకు పుట్టగతులు ఉన్నాయి, లేకపోతే హిందూ అనే వాడికి పుట్టగతులు లేవు. హిందువులారా, ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 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 అని నోటి మాట ద్వారా చెప్పుకోవడం కాదు, పునరంకితం అవుదాము. రిపబ్లిక్ డే నాడు, గణతంత్ర దినోత్సవం నాడు మనం దేశం కోసం పునరంకితం అవుదాము, దేశం కోసం మనం సమర్పణగా ఉందాము, దేశం కోసం ఏమి త్యాగం చేయాల్సి వచ్చినా కానీ దానికి సంసిద్ధంగా ఉన్నాము అనే ప్రతిజ్ఞ పూనుదాము. రాజ్యాంగంలో ఇంకా మార్పులు తెచ్చే విధంగా మనం ఉద్యమిద్దాము. మన దేశాన్ని, మన ఇంటిని మనం కాపాడుకుందాము, రేపటి తరాన్ని మనం నిలబెట్టుకుందాము. ఈ సనాతన సంస్కృతిని, ఈ సనాతన ధర్మాన్ని నిరంతరంగా కొనసాగేలా మనమందరము కృషి చేద్దాము. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, జై భారత్ మాత, జై జై భారత్ మాత, జై సనాతనం, జై జై సనాతనం. అందరికీ మరొకసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను పైమాటగా చెప్పినా కానీ నాలో ఎంతో ఆవేదన ఉన్నది. ఈ గణతంత్ర దినోత్సవం సంపూర్ణమైన ఆనందకర దినోత్సవంగా మారాలని, భవిష్యత్తులో మారాలని, మారుతుందని ఆశిస్తూ నా ప్రసంగాన్ని, నా సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ.